నమస్కారం. డబ్బు, దీన్ని కంట్రోల్ చేయడం, దాన్ని పెంచడం, అబ్బా ఇవన్నీ చాలా కష్టంగా, కాంప్లికేటెడ్గా అనిపిస్తున్నాయా? అయితే కరెక్ట్ ప్లేస్కే వచ్చారు. ఈరోజు మనం మన ఫైనాన్షియల్ లైఫ్ని సింపుల్గా, క్లియర్గా మార్చేసే ఒక పవర్ఫుల్ సిస్టమ్ గురించి స్టెప్ బై స్టెప్ తెలుసుకోబోతున్నాం. సరే, ఈ ప్రయాణాన్ని ఒక అద్భుతమైన ఆలోచనతో స్టార్ట్ చేద్దాం. ఫేమస్ రైటర్ మోనికా హలన్ ఏమంటారంటే, డబ్బును మేనేజ్ చేయడం అనేది ధనవంతులకు మాత్రమే ఉండే లగ్జరీ కాదు, ఇది అందరికీ అవసరమైన ఒక హైజీన్ లాంటిది. అంటే ఆలోచించండి, మనం రోజు స్నానం చేయడం, బ్రష్ చేసుకోవడం ఎంత నార్మలో, మన ఫైనాన్స్ని చూసుకోవడం కూడా అంతే ముఖ్యం, అంతే సహజమన్నమాట. వావ్, ఎంత పవర్ఫుల్ ఐడియా కదా! జీతం అకౌంట్లో పడగానే భలే హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఫీలవుతాం కదా. కానీ నెల మధ్యలోకి రాగానే ఆ డబ్బు ఎటు పోయిందో, ఏమైపోయిందో అర్థం కాదు. ఒక్కటే కన్ఫ్యూజన్. బిల్లులు, ఈఎంఐలు, సడన్గా వచ్చే ఖర్చులు, ఇవన్నీ పోయాక చూస్తే చేతిలో సున్నా. ఈ పరిస్థితి చాలామందికి అనుభవమే. అయ్యో, మనకే డబ్బు మేనేజ్ చేయడం రావట్లేదేమో అని ఫీల్ అవ్వాల్సిన పనిలేదు. ఇది మన ఫెయిల్యూర్ కాదు, అసలు సమస్య సరైన సిస్టమ్ లేకపోవడం అంతే. సరే, ఈ ఫినాన్షియల్ కన్ఫ్యూజన్ నుండి బయటపడి ఫుల్ కంట్రోల్ సాధించడానికి మనం ఈ 6 స్టెప్స్ని ఫాలో అవుదాం. ఫస్ట్, మన టెన్షన్స్ ఏంటో చూద్దాం. తర్వాత ఒక మనీ బాక్స్ క్రియేట్ చేద్దాం. దానికి ఇన్సూరెన్స్ షీల్డ్ తగిలించి, స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్స్తో ఫ్యూచర్ ప్లాన్ చేసుకుని, ఫైనల్గా మన ఫైనాన్షియల్ లైఫ్కి మనమే బాస్ ఎలా అవ్వాలో చూసేద్దాం. ఓకే, మన మొదటి టాపిక్ మన కామన్ మనీ వరీస్, అదే ది ఫైనాన్షియల్ ఫాగ్. అసలు డబ్బును మేనేజ్ చేయాలంటే ఎందుకంత భయమేస్తుందో, ఎందుకంత కష్టంగా అనిపిస్తుందో కాస్త లోతుగా చూద్దాం. అసలు మన సమాజంలో డబ్బు గురించి మాట్లాడడానికే ఏదోలా ఫీలవుతాం. శాలరీ ఎంత అని అడగకూడదు, ఇన్వెస్ట్మెంట్స్ గురించి మాట్లాడకూడదు. ఈ సైలెన్స్ వల్ల మనకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ దొరకదు. సరే, ఎవరైనా చెప్తారేమో అనుకుంటే ఇన్సూరెన్స్ ఏజెంట్లు, బ్యాంక్ మేనేజర్లు వాళ్ల కమిషన్ కోసం మనకి ఏవేవో చెప్తారు. దానికి నిజానికి సంబంధమే ఉండదు. ఫైనాన్షియల్ వరల్డ్ కావాలనే కార్పస్, అసెట్ అలొకేషన్, హెడ్జ్ లాంటి పెద్ద పెద్ద పదాలతో మనల్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. ఇదంతా చూసి అబ్బా మనకేమీ తెలీదు, మనం మనీ డమ్మీలం అని ఫీలయ్యేలా చేస్తారు. ఇక ఈ తలనొప్పెందుకని చాలామంది దీన్ని వదిలేస్తారు. కానీ సొల్యూషన్ ఏదో ప్రాడక్ట్ కొనడం కాదు, ఒక మంచి సిస్టమ్ క్రియేట్ చేసుకోవడం. రైట్, ఇక రెండో భాగానికి వెళ్దాం. మన మనీ బాక్స్ని క్రియేట్ చేయడం. ఇదే మన కంట్రోల్కి ఫౌండేషన్. ఇక ప్రాబ్లమ్స్ నుండి సొల్యూషన్ వైపు వెళ్దాం. మన ఫినాన్షియల్ లైఫ్కి ఒక స్ట్రాంగ్, ఆటోమేటిక్ ఫౌండేషన్ ఎలా వేసుకోవాలో చూద్దాం. ఈ సొల్యూషన్ పేరే మనీ బాక్స్. ఇది నిజంగా ఉండే పెట్టె కాదు, మన ఫైనాన్షియల్ లైఫ్ మొత్తాన్ని ఆర్గనైజ్ చేసే ఒక పవర్ఫుల్ సిస్టమ్. దీనికి 3 ముఖ్యమైన పనులున్నాయి. 1, మన క్యాష్ ఫ్లోని సింపుల్ చేయడం. 2, అనుకోని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనల్ని కాపాడటానికి సేఫ్టీ నెట్స్ క్రియేట్ చేయడం. 3, మన లాంగ్ టర్మ్ గోల్స్ కోసం ఇన్వెస్ట్మెంట్స్ని ఆటోమేట్ చేయడం. ఒక్కసారి ఈ బాక్స్ సెటప్ చేశామంటే చాలు, చాలా వరకు దాని పని అదే చూసుకుంటుంది. ఈ మనీ బాక్స్కి హార్ట్ లాంటిదే ఈ 3 అకౌంట్ సిస్టమ్. చాలా సింపుల్. ఫస్ట్ది ఇన్కమ్ అకౌంట్. శాలరీ, బోనస్, గిఫ్ట్స్ ఇలా మనకొచ్చే ప్రతి రూపాయి ముందు ఈ అకౌంట్లోకి రావాలి. నెక్స్ట్ స్పెండ్ ఇట్ అకౌంట్. నెల మొదట్లోనే రెంట్, ఈఎంఐలు, గ్రాసరీస్, పెట్రోల్ ఇలా మంత్లీ ఖర్చులకు ఎంత కావాలో ఆ డబ్బుని ఈ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఆ నెల మొత్తం ఖర్చులన్నీ దీని నుంచే. ఇక ఫైనల్గా ఇన్వెస్ట్ ఇట్ అకౌంట్. ఇన్కమ్ అకౌంట్లో మిగిలిన డబ్బు మొత్తాన్ని ఈ 3 అకౌంట్కి పంపేయాలి. మన ఎస్ఐపీలు, ఇతర ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ దీని నుంచే వెళ్తాయి. చూసారా, ఇలా చేస్తే సేవింగ్ అనేది అనుకోకుండా జరిగేది కాదు, ఆటోమేటిక్గా ప్లాన్ ప్రకారం జరుగుతుంది. అసలు ఈ సిస్టమ్ ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది? దీని వెనక ఉన్న సైన్స్ ఏంటి? దాని పేరే మెంటల్ అకౌంటింగ్. ఇది మన బ్రెయిన్ పనిచేసే ఒక విచిత్రమైన పద్ధతి అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, పండకి ఎవరైనా డబ్బిస్తే పెద్దగా ఆలోచించకుండా ఖర్చు పెట్టేస్తాం. కాని అదే మనం కష్టపడి సంపాదించిన డబ్బైతే చాలా ఆలోచిస్తాం. రెండూ డబ్బే, కాని మన బ్రెయిన్ వాటిని వేర్వేరుగా చూస్తుంది. ఇక్కడ మనం అదే ట్రిక్ వాడుతున్నాం. డబ్బును ఖర్చులకి, భవిష్యత్తుకి అని వేరు చేయడం వల్ల ఇన్వెస్టెడ్ అకౌంట్లోని డబ్బును డైలీ ఖర్చులకు వాడాలంటే మన బ్రెయిన్ ఒప్పుకోదు. సో మనల్ని మనమే సేవ్ చేసేలా ట్రిక్ చేస్తున్నామన్నమాట. మన క్యాష్ ఫ్లోను సెట్ చేశాక మనం క్రియేట్ చేసుకోవాల్సిన ఫస్ట్ సేఫ్టీ నెట్ ఎమర్జెన్సీ ఫండ్. ఇది మన ఫైనాన్షియల్ లైఫ్కి ఒక సీట్ బెల్ట్ లాంటిది. ఆలోచించండి, కార్లో సీట్ బెల్ట్ ప్రతిరోజు యూజ్ అవ్వదు, కానీ యాక్సిడెంట్ అయినప్పుడు ప్రాణాలు కాపాడుతుంది. సేమ్, సడన్గా జాబ్ పోయినా,
ఇంట్లో ఏదైనా మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఈ ఎమర్జెన్సీ ఫండ్ మనల్ని అప్పుల పాలు కాకుండా కాపాడుతుంది. మన లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ని టచ్ చేయకుండా చూసుకుంటుంది. సరే, మరి ఈ ఎమర్జెన్సీ ఫండ్లో ఎంత డబ్బు ఉండాలి? సింపుల్ రూల్ ఏంటంటే కనీసం 6 నెలల మన బేసిక్ ఖర్చులకు సరిపడా డబ్బు పక్కన పెట్టాలి. అంటే మన రెంట్, ఈఎంఐలు, ఫుడ్, ఇతర ముఖ్యమైన ఖర్చులు వీటన్నిటికీ 6 నెలలకు సరిపడా అమౌంట్. ఈ డబ్బును సేవింగ్స్ అకౌంట్లో కాకుండా అల్ట్రా షార్ట్ టర్మ్ డెట్ ఫండ్ లేదా లిక్విడ్ ఫండ్లో పెట్టడం బెటర్. ఎందుకంటే సేవింగ్స్ కన్నా కొంచెం ఎక్కువ రిటర్న్ వస్తుంది, అవసరమైనప్పుడు 1-2 రోజుల్లో డబ్బు చేతికొచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ 3వ భాగం ఇన్సూరెన్స్. ఇది మన ఫైనాన్షియల్ షీల్డ్. ఎమర్జెన్సీ ఫండ్ చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి హెల్ప్ అయితే, ఇన్సూరెన్స్ మాత్రం పెద్ద పెద్ద ఫైనాన్షియల్ తుఫాన్ల నుండి మనల్ని కాపాడే కవచం లాంటిది. హెల్త్ ఇన్సూరెన్స్ ఇది ఈ రోజుల్లో చాలా ముఖ్యం. చాలామంది ఏం చేస్తారంటే ఆఫీస్ ఇచ్చే ఇన్సూరెన్స్ ఉంది కదా అని లైట్ తీసుకుంటారు. కానీ అది చాలా డేంజరస్. జాబ్ మారినా, రిటైర్ అయినా ఆ కవర్ పోతుంది. అందుకే పర్సనల్గా ఒక ఫ్యామిలీ ఫ్లోటర్ పాలసీ తీసుకోవడం మస్ట్. చిన్న ఊళ్లల్లో అయితే కనీసం 3 నుండి 7 లక్షల కవర్, మెట్రో సిటీస్లో అయితే 15 లక్షలు లేదా అంతకంటే ఎక్కువ కవర్ ఉండాలి. పాలసీ తీసుకునేటప్పుడు కోపే, సబ్లిమిట్స్, ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ వెయిటింగ్ పీరియడ్ లాంటి కండిషన్సు చాలా జాగ్రత్తగా చెక్ చేసుకోవాలి. ఇక లైఫ్ ఇన్సూరెన్స్, ఇక్కడే చాలామంది తప్పు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్ యొక్క ఒకే ఒక పర్పస్ సంపాదించే వ్యక్తికి అనుకోకుండా ఏదైనా అయితే ఆ ఫ్యామిలీకి ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇవ్వడం, అంతే. ఈ పని పర్ఫెక్ట్గా చేసేది టర్మ్ ఇన్సూరెన్స్. ప్రీమియం చాలా తక్కువ, కవరేజ్ ₹1,00,00,000 వరకు కూడా ఉంటుంది. కానీ యూలిప్లు, ఎండోమెంట్ ప్లాన్లు లాంటివి ఇన్సూరెన్స్ ఇన్వెస్ట్మెంట్ను కలిపి అమ్మే మిక్స్డ్ ప్రాడక్ట్స్. వీటి ప్రీమియం చాలా ఎక్కువ, కవరేజ్ చాలా తక్కువ, రిటర్న్స్ అయితే మహా అయితే 2 నుండి 4%. గోల్డెన్ రూల్ ఏంటంటే ఇన్సూరెన్స్ను, ఇన్వెస్ట్మెంట్ను ఎప్పుడూ కలపకూడదు. సో సింపుల్ రూల్ ఏంటంటే ఒక వ్యక్తి తన వార్షిక సంపాదనకు కనీసం 8 నుండి 10 రెట్లు కవర్ ఉండే ఒక ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, సంవత్సరానికి 10 లక్షలు సంపాదిస్తుంటే కనీసం 80 లక్షల నుండి ₹1,00,00,000 టర్మ్ ప్లాన్ ఉండాలి. ఇదే ఆ ఫ్యామిలీకి అసలైన ఫైనాన్షియల్ సెక్యూరిటీ. రైట్, ఇప్పుడు 4వ భాగానికొచ్చేశాం. సింపుల్ అండ్ స్మార్ట్ ఇన్వెస్టింగ్, మన గ్రోత్ ఇంజిన్. ఎమర్జెన్సీ ఫండ్, ఇన్సూరెన్స్ లాంటి సేఫ్టీ నెట్స్ రెడీ అయిపోయాయి కాబట్టి ఇక మన డబ్బును లాంగ్ టర్మ్లో పెంచడం మీద, అంటే వెల్త్ క్రియేషన్ మీద ఫోకస్ పెట్టచ్చు. ఇన్వెస్ట్మెంట్స్ని ఒక బ్యాలెన్స్డ్ థాలీ మీల్లాగా ఊహించుకోండి. థాలీలో అన్నం, పప్పు, కూర, పెరుగు అన్నీ ఎలా ఉంటాయో మన పోర్ట్ఫోలియోలో కూడా డిఫరెంట్ అసెట్ క్లాసెస్ ఉండాలి. డెట్ అంటే ఎఫ్డీలు, పీపీఎఫ్ లాంటివి. ఇవి మనకు స్టెబిలిటీ ఇస్తాయి. బంగారం, ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల నుండి కాపాడుతుంది. రియల్ ఎస్టేట్, మెయిన్గా మనం ఉండటానికి సొంత ఇంటి కోసం. ఇక ఫైనల్గా ఈక్విటీ, అదే స్టాక్ మార్కెట్. లాంగ్ టర్మ్లో ఎక్కువ వెల్త్ క్రియేట్ చేసేది ఇదే. ప్రతిదానికి దాని స్పెషల్ రోల్ ఉందన్నమాట. ఒక విషయం బాగా గుర్తుపెట్టుకోవాలి. లాంగ్ రన్లో, అంటే ఒక 10-15 ఏళ్లు చూసుకుంటే ఇన్ఫ్లేషన్ని, అంటే ధరన పెరుగుదలను కన్సిస్టెంట్గా బీట్ చేసే ఒకే ఒక యాసెట్ క్లాస్ ఈక్విటీ. మన డబ్బు విలువ టైంతో పాటు తగ్గిపోకుండా నిజంగా పెరగాలంటే ఈక్విటీలో ఇన్వెస్ట్ చేయడం కంపల్సరీ. చాలామందికి స్టాక్ మార్కెట్లో డైరెక్ట్గా ఇన్వెస్ట్ చేయడం కష్టం కాబట్టి మ్యూచువల్ ఫండ్స్ అనేవి బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే. మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే చాలామంది చిన్న ఇన్వెస్టర్ల దగ్గర నుండి డబ్బును ఒక చోట చేర్చి దాన్ని ఎక్స్పర్ట్ ఫండ్ మేనేజర్లకు ఇచ్చే ఒక సిస్టమ్. సింపుల్గా చెప్పాలంటే మనం ఒక లాంగ్ జర్నీకి మనమే డ్రైవ్ చేసుకునే బదులు ఒక ప్రొఫెషనల్ డ్రైవర్ని పెట్టుకోవడం లాంటిది. నెలకి ₹500తో కూడా మనం దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలలో వాటాదారులు అవ్వచ్చు. దీనివల్ల రిస్క్ తగ్గుతుంది, ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ కూడా దొరుకుతుంది. రైట్, ఇక 5వ భాగం ఫ్యూచర్ కోసం ప్లానింగ్, మన బిగ్గెస్ట్ గోల్స్. ఇప్పటిదాకా మనం నేర్చుకున్న టూల్స్ అన్నింటినీ ఉపయోగించి మనందరి లైఫ్లో ఉండే అతిపెద్ద ఫైనాన్షియల్ గోల్ రిటైర్మెంట్ కోసం ఎలా ప్లాన్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. వామ్మో, ₹4,20,00,000! ఈ నెంబర్ చూడగానే చాలా పెద్దదిగా, కొంచెం భయంగా కూడా అనిపించవచ్చు. కానీ కంగారు పడకండి, ఇది ఒక ఎస్టిమేషన్ మాత్రమే. ఈరోజు నెలకు ₹1,00,000 ఖర్చు చేసే ఒక ఫ్యామిలీ 25 ఏళ్ల తర్వాత రిటైర్ అయ్యే టైంకి సేమ్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చెయ్యాలంటే ఇన్ఫ్లేషన్ని కూడా కలిపితే సుమారుగా ఇంత అమౌంట్ కావలసి రావచ్చు. ఇది ఇంపాసిబుల్ కాదు, కరెక్ట్ ప్లానింగ్తో పాజిబులే. ఇంత పెద్ద అమౌంట్ చేరుకోవడానికి కొన్ని సింపుల్ రూల్స్ ఉన్నాయి. ఫస్ట్, రిటైర్ అయ్యే టైంకి మన సంవత్సర ఖర్చులకు కనీసం 18 నుండి 35 రెట్లు కార్పస్ టార్గెట్ చేసుకోవాలి. సెకండ్, మన ఇన్వెస్ట్మెంట్స్లో ఈక్విటీ పర్సెంటేజ్ ఎంతుండాలంటే
సింపుల్గా 100 మైనస్ మన ఏజ్ అంటే 30 ఏళ్ల వయసులో ఉంటే 70% ఈక్విటీలో పెట్టొచ్చు. ఇక కొన్ని టార్గెట్స్ పెట్టుకోవాలంటే 40 ఏళ్లకి మన ఇయర్లీ ఇన్కమ్కి 3 రెట్లు, 50 ఏళ్లకి 6 రెట్లు, 60 ఏళ్లకి 8 రెట్లు సేవ్ చేయాలని టార్గెట్ పెట్టుకోవాలి. ఈ రూల్స్ మనకొక గైడ్లా పనిచేస్తాయి. ఓకే, మనం ఫైనల్ స్టేజ్కి వచ్చేసాం. 6వ భాగం, మన ఫైనాన్షియల్ లైఫ్ని ఓన్ చేసుకోవడం, కంట్రోల్లో ఉండటం. ఇప్పటిదాకా మనం ఒక అద్భుతమైన సిస్టమ్ని క్రియేట్ చేశాం. కానీ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, దాన్ని కాపాడుకోవడం, దాని రిజల్ట్స్కి మనమే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం. మనీ బాక్స్ క్రియేట్ చేయడం అంటే హాఫ్ బ్యాటిల్ గెలిచినట్టే. మిగతా హాఫ్ ఏంటంటే కొన్ని డేంజరస్ హ్యాబిట్స్ని అవాయిడ్ చేయడం. అవేంటంటే క్రెడిట్ కార్డులతో ఎక్కువ వడ్డీకి అప్పులు చేసి లైఫ్ స్టైల్ ఖర్చులు పెట్టడం, మార్కెట్లు పడిపోయినప్పుడు భయంతో అన్నీ అమ్మేయడం, ఎవరో చెప్పారని గెట్ రిచ్ క్విక్ స్కీములలో డబ్బు పెట్టడం, విల్లు రాయకుండా ఫ్యామిలీకి ప్రాబ్లమ్స్ క్రియేట్ చేయడం, ఇంకా కనీసం సంవత్సరానికి ఒకసారైనా మన పోర్ట్ఫోలియోని రివ్యూ చెయ్యకపోవడం. ఇవన్నీ మనం కష్టపడి కట్టుకున్న మనీ బాక్స్ని నాశనం చేస్తాయి. డిసిప్లిన్, అదే ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. చూడండి, ఈ సిస్టమ్ అనేది కేవలం నంబర్స్, డబ్బు గురించి మాత్రమే కాదు. ఇది మనకొక పీస్ ఆఫ్ మైండ్, ఒక సెక్యూరిటీనిస్తుంది. మనీ టెన్షన్స్ నుండి బయటపడేసి మనకు నచ్చిన లైఫ్ని, మన డ్రీమ్స్ని ఫాలో అవ్వడానికి కావలసిన ఫ్రీడమ్నిస్తుంది. ఇప్పుడు ఈ మనీ బాక్స్ నిర్మాణం పూర్తయింది. మరి దాన్ని దేనితో నింపుతారు? ఈ ఎనాలిసిస్లో మనం డిస్కస్ చేసిన కాన్సెప్ట్స్, సిస్టమ్స్, రూల్స్ అన్ని కూడా మోనికా హలాన్ గారు రాసిన లెట్స్ టాక్ మనీ అనే బుక్ నుండి తీసుకున్నవే. ఈ టాపిక్స్ గురించి ఇంకా డీటెయిల్డ్గా, లోతుగా తెలుసుకోవాలనుకుంటే ఆ బుక్ తప్పకుండా చదవాలి. దాన్ని కొనడానికి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంది.